ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ కళ్యాణి కళ్యాణం. రచన మాచిరాజు కామేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. తాను అద్దెకుంటున్న ఇంటి యజమానురాలు కామాక్షమ్మ కొడుకు ఆనందుడికి ఎక్కడో పెళ్లి సంబంధం చూసిందని తెలిసినప్పటి నుంచి అనసూయకు మనసులో లేదు. ఆ పెళ్లి ముహూర్తం ఈరోజు రానే వచ్చింది. బయట పెళ్లి పందిట్లో బాజా భజంత్రీల మోత, పిల్లల కేకలు ఇవన్నీ వింటూ ఉంటే అసలే దిగులుతో ఉన్న అనసూయకు తలనొప్పి ప్రారంభమైంది. ఆమె మంచం మీద పడుకుని కామాక్షమ్మ ద్రోహబుద్ధి గురించి మదన పడుతుండగా విసురుగా తలుపు తోసుకుని లోపలికి వచ్చిన ఆమె కూతురు కళ్యాణి, ఇంకా ఇక్కడ ఇలా పడుకునే ఉన్నావా? ముహూర్తం వేడైంది, వెంటనే బయలుదేరు అన్నది. నాకు ఒంట్లో బాగోలేదు, రాలేను అన్నది అనసూయ ముభావంగా. కళ్యాణి ఒక్క క్షణం పాటు తల్లి ముఖం కేసి పరీక్షగా చూసి మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది. ఈ తల్లి కూతుళ్ళు 2 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో అద్దెకు చేరారు. అప్పట్లో ఇంటావిడ కామాక్షమ్మ కొడుకు ఆనందుడు ఏ ఉద్యోగము లేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడు. కొడుకు జీవితంలో ఎప్పటికి స్థిరపడతాడో అని కామాక్షమ్మ బాధపడుతుండేది. వీడి చేత ఏ వ్యాపారమైనా మొదలు పెట్టిద్దామంటే పెట్టుబడికి డబ్బు లేదు అంటూ కామాక్షమ్మ తన కష్టాలు అనసూయకు చెప్పుకునేది. అనసూయకు భర్త పోయే నాటికి ఉన్న 50,000లో 20,000 ఖర్చయిపోయినా మిగతా 30,000 కూతురు కళ్యాణి పెళ్లికని భద్రంగా దాచి ఉంచింది. ఇప్పుడు అక్కడ ఇక్కడ సంగీత పాఠాలు చెబుతూ ఊరగాయలు అప్పడాలు చేసి దుకాణాల వాళ్లకు అమ్ముతూ గుట్టుగా సంసారం నెట్టుకు వస్తున్నది. ఒకనాడు ఆమె కామాక్షమ్మతో, మేము అద్దెవాళ్లమైనా కుటుంబంలో ఒకరుగా చూస్తున్నారు. మీ అబ్బాయిని ఏదైనా వ్యాపారం మొదలు పెట్టమనండి. మరొక 2 ఏళ్ల దాకా కళ్యాణికి పెళ్లి చేసే ఆలోచన లేదు నాకు అంటూ 30,000 కామాక్షమ్మ చేతిలో పెట్టింది. కామాక్షమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె అనసూయ చేతులు పట్టుకుని, నీది పెద్ద మనసు అనసూయ, ఈ డబ్బు తిరిగి నీకు ఇచ్చేది లేదు. 2 ఏళ్ల తర్వాత కళ్యాణి కోడలుగా మా ఇంట్లో అడుగు పెడుతుంది అన్నది. ఆ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టిన ఆనందుడికి పట్టిందల్లా బంగారమైంది. 2 ఏళ్లలో దాదాపు 2 లక్షల పైచిలకు ఆర్జించాడు. అనసూయ ఇక కామాక్షమ్మ దగ్గర కూతురు పెళ్లి ప్రస్తావన తీసుకువద్దామనుకుంటుండగా 2 వారాల క్రితం ఆమె 35,000 తెచ్చి అనసూయకిస్తూ, సరిగ్గా లెక్క పెట్టుకో అనసూయ, నీ బాకీ వడ్డీతో సహా తీర్చేశాను అన్నది. అనసూయ తెల్లబోయి, అదేమిటి? దీన్ని కట్నం డబ్బుగా భావించి కళ్యాణిని మీ ఇంటి కోడలుగా చేసుకుంటానన్నారు. పైగా ఆనందుడికి కూడా కళ్యాణి అంటే ఇష్టమేనని ఆ మధ్య 1-2 సార్లు చెప్పారు అన్నది. 2 ఏళ్ల క్రితం అన్నాననుకో, ఈ మధ్యకాలంలో పరిస్థితులు మారిపోయాయి కదా. విస్సన్నపాలెం పార్వతీశం గారు, ఈయన మనిషి ఎంత భారీయో మనసు అంత భారీయే అని పరిగణ అంతా చెప్పుకుంటారు. స్వయానా వచ్చి 1,00,000 కట్నంతో పాటు కూతుర్నిస్తామన్నారు. నేనైతే సంశయించాననుకో. కానీ నీ డబ్బు పుణ్యాన వ్యాపార లక్షణం బాగా వంటబట్టిన అబ్బాయి ఆ సంబంధం వైపు మొగ్గు చూపాడు. కట్నం డబ్బుతో నీ అప్పు తీర్చేశాను అంటూ ముఖ్యమైన పనేదో ఉన్నదానిలా వెళ్ళిపోయింది కామాక్షమ్మ. కూతురి పెళ్లి బెంగ లేదని ఇన్నాళ్ళు నిశ్చింతగా ఉన్నది అనసూయ. ఇప్పుడు హఠాత్తుగా మోయలనంత బరువు మీద పడినట్టు కుంగిపోయింది. బెంగపడి లాభమేమిటి? నాకింకా 20 ఏళ్లైనా నిండలేదు అని తల్లికి ధైర్యం చెప్పింది కళ్యాణి. ఆనందుడి పెళ్లి జరిగిపోయాక ఇక ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండకూడదనుకున్న అనసూయ అద్దె ఇంటి కోసం బయలుదేరింది. సాయంకాలం వరకు ఊరంతా తిరిగినా ఎక్కడ ఖాళీ ఇల్లు కనిపించలేదు. ఆమె ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక చోట 2 వాటాల ఇల్లు నిశ్శబ్దంగా కనిపించింది. దాని ముందున్న కొబ్బరి చెట్టు కింద కూర్చుని యువకుడొకడు ఏదో లెక్కలు చూసుకుంటున్నాడు. అనసూయ అతన్ని సమీపించి, ఈ ఇంట్లో అద్దెకు ఖాళీ వాట ఏమన్నా ఉందా బాబు అని అడిగింది. యువకుడు ఆమె కేసి పరీక్షగా చూసి ఒక్క క్షణం ఆగి, మా పక్క వాట 4 రోజుల్లో ఖాళీ అవుతుంది, చూస్తారా అంటూ అనసూయను వెంటబెట్టుకుని వెళ్ళాడు. 3 గదులతో విశాలంగా గాలి వెలుతురు ధారాళంగా వస్తున్న వాటా భాగం అనసూయకు బాగా నచ్చింది. ఆమె యువకుణ్ణి అద్దె సంగతి అడిగింది. 500, 2 నెలల అద్దె ముందే ఇవ్వాలి అన్నాడు యువకుడు. అనసూయ అందుకు సరే అని యువకుడి చేతిలో 1,000 రూపాయలు పెట్టి, మేము ఆదివారం సామానుతో సహా వస్తాం అని చెప్పింది. ఆదివారం నాడు అనసూయ 2 బళ్లలో సామాను సర్దుకుని కామాక్షమ్మతో, వెళ్ళి వస్తాం వదినా అన్నది. కామాక్షమ్మ ముఖం చిట్లించి, వేరే ఇల్లు చూసుకుంటున్నామని మాట మాత్రంగానైనా చెప్పలేదేం అన్నది.
నీ కొడుకు వేరే సంబంధం చూసుకుంటున్నామని నువ్వు ముందు చెప్పావు కనుకనా అనేసి అనసూయ కూతురుతో పాటు బండి ఎక్కింది. ఆమె కొత్త ఇంటి ముందు సామాను దింపిస్తూ ఉంటే ఎవరు వారు అంటూ ఒక ముసలాయన ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మీ పక్క వాటాలో అద్దెకు రాబోతున్న వాళ్ళం అన్నది అనసూయ. అద్దెకు రావడమా? ఆ వాటా ఖాళీగా లేదే, అందులో 10 ఏళ్లుగా రామన్న పంతులు గారు అద్దెకుంటున్నారు అన్నాడాయన ఆశ్చర్యపోతూ. వాడు 4 రోజుల్లో ఖాళీ చేసి పోతారని మీ అబ్బాయి అనుకుంటాను చెప్పాడు. 1000 రూపాయలు బయానా కూడా ఇచ్చాను అన్నది అనసూయ అయోమయంగా. మాకసలు పిల్లలే లేరు అంటూ ముసలాయన భార్యను కేకవేశాడు. ఆవిడతో పాటు పక్కవాట వాళ్ళు కూడా వచ్చారు. అనసూయ జరిగిందంతా చెప్పాక సందేహం లేదు, ఆ సాయంత్రం మనమంతా శివాలయంలో ధ్వజస్తంభం ఎత్తుతున్నారని వెళ్ళాం. ఈ లోపల బడి నుంచి పంతులు గారు వచ్చేస్తారేమో అని మా ఇంటికి తాళం పెట్టకుండా మా చుట్టాలబ్బాయి రాఘవను ఇల్లు చూస్తుండమని చెప్పాను. ఈవిడ దగ్గర 1000 రూపాయలు రాఘవే కాజేసి ఉంటాడు అన్నది పంతులు గారి భార్య. అది వింటూనే అనసూయకు ముచ్చమటలు పోశాయి. తనను నిలువున మోసం చేసిన రాఘవ మీద పీకల దాకా కోపం వచ్చింది. ఆమె ఏదో అనబోయేంతలో ముసలాయన ఇల్లు ఖాళీ చేసి వచ్చినట్టున్నారు, సామాను ముందు గదిలో సర్దుకోండి, ఇల్లు దొరికేదాకా ఇక్కడే ఉండండి అన్నాడు జాలిపడుతూ. అనసూయ ముసలాయనకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి సామాను ఆయన చెప్పిన చోట సర్దిన తర్వాత ఈ రాఘవ ఎక్కడుంటాడు అని ఆయన అడిగింది. కచేరీలో ఏదో ఉద్యోగ ప్రయత్నం మీద వచ్చాడు. వాడు మా బాబాయ్ మనవడు. ఉద్యోగం దొరకలేదని 3 రోజుల క్రితమే సొంత ఊరు పుల్లల రేవుకు వెళ్ళిపోయాడు అన్నాడు ముసలాయన. కళ్యాణి ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా అనసూయ ఇప్పుడే పుల్లల రేవుకు వెళ్ళి ఆ మోసగాడు రాఘవ సంగతి తేలుస్తాను అంటూ వచ్చిన బాడుగు బండిలో బయలుదేరింది. ఆమె పుల్లల రేవు చేరుకునేసరికి సాయంత్రం కావస్తున్నది. ఆ చిన్న ఊళ్ళో రాఘవ ఇల్లు కనుక్కోవడం ఏమంత కష్టం కాలేదామకు. బాడుగు బండిని పంపించి మూసి ఉన్న తలుపును తట్టబోతూ లోపలి నుంచి ఏవో మాటలు వినిపించి అనసూయ నిలబడిపోయింది. అమ్మా, నీ జబ్బుకు వైద్యుడు చెప్పిన మందులు కొనడానికి డబ్బు లేదు. నాకు 25 ఏళ్లు వచ్చినా ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా తిరగడం ఎంత నీచమైన పనో ఇప్పుడు అర్థమవుతున్నది. ఎంతో ఆశతో వెళ్ళి అమ్మకు మందులు కొనాలన్నా పెదనాన్న డబ్బు ఇవ్వలేదంటే దోషం ఆయనది కాదు. నా వ్యసనాలకు డబ్బు కోసం అమ్మకు బాగోలేదని చెప్పి ఉంటానని భావించారు వాళ్ళు. రాఘవ జరిగిందంతా తల్లికి చెబుతున్నాడు. రాఘవ తల్లి ఆయాసపడుతూ, బాబు, మన పొలం కౌలకు ఇవ్వడం మాని సొంతంగా వ్యవసాయం చెయ్యి. నేను చెప్పినట్లుగా నువ్వు అంగీకరిస్తే నువ్వు నిజంగా మారినట్టు నమ్ముతాను. ఈ అనారోగ్యంతో ఇంటెడు పని చేసుకోవడం నా వల్ల కావడం లేదు అన్నది. అలాగే, అంతా నీ ఇష్టప్రకారమే కాని. అయితే నేను పండించిన మొదటి పంట డబ్బు చేతికి రాగానే ముందు వెళ్ళి పెదనాన్న ద్వారా ఆవిడెవరో తెలుసుకుని వడ్డీతో సహా ఆవిడ 1000 రూపాయలు ఇచ్చేసి క్షమాపణ చెప్పుకుంటాను అన్నాడు రాఘవ. తల్లి కొడుకుల సంభాషణ విన్నాక అనసూయ మనసులో ఎంతో తృప్తిపడి చిన్నగా తలుపు తట్టింది. రాఘవ వచ్చి తలుపు తెరిచి అనసూయను చూస్తూనే వణికిపోయాడు. అనసూయ చిన్నగా నవ్వి, రాఘవ, ఏం భయం లేదు, నా డబ్బు ఒక మంచి పనికి ఉపయోగపడినందుకు ఆనందంగా ఉంది అని రాఘవ తల్లిని సమీపించి, ఏమనుకోకండి, అనాలోచితంగా మీ సంభాషణ విన్నాను. మీ అబ్బాయిలో వచ్చిన మార్పు చూసి నాకు సంతోషంగా ఉంది. మీ రాఘవకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా. నా కూతురు కళ్యాణి అందగత్తే, ఇంటి పనుల్లో చాలా చురుకైనది. మీరొకసారి వచ్చి చూసుకోవచ్చు. మాకు ఏదైనా ఇల్లు అద్దెకు దొరకగానే కబురు చేస్తాను అన్నది. జరిగిన దానికి రాఘవ తల్లి ఎంతగానో నొచ్చుకుని, మా ఇంటిలోనే 2 గదుల వాటా ఖాళీగా ఉన్నది. మీరు రాఘవ బయలుదేరి వెళ్ళి సామానును అమ్మాయిని తీసుకువచ్చేయండి. ఇంకా మీకు ఆ ఊళ్ళో పనేముంది గనక అన్నది. మా కళ్యాణం ఇక్కడ రాసి పెట్టబడి ఉన్నందువల్లే ఇదంతా జరిగింది అన్నది ఆనందంగా నవ్వుతూ అనసూయ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.